ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్? మామిడికి ఏమన్నా చేశారా మీరు? మామిడి 12 రూపాయలు, మేము 8 రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు. 8 రూపాయలు ఇప్పించారా ఎవరికన్నా? మీరు 4 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? జీవో ఎప్పుడు ఇచ్చారు? డబ్బులు ఇప్పుడేంటి? మే మాసంలోనేమో అడావుడిగా క్యాబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా? నవంబర్కి వచ్చాక డబ్బులు వేస్తారా? మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంటనే. ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు. మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటానికి, బలపరచటానికి లోత్రాకి కోట్లు డబ్బులు ఇస్తారు. దానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నటువంటి మామిడి రైతుకు 4 రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు. ప్రపంచ వేదికగా మార్కెటింగ్. ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకు దిక్కులేదు. మనోడు మీ శిష్యుడు తెలంగాణ బోర్డర్లో పోలీసులను పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివ్వట్లా. పక్క రాష్ట్రాన్ని అమ్ముకోవటానికి లేకపోతే పట్టించుకునే దిక్కులేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవడొక్కడ మీరు పట్టి చూసేస్తున్నారు? ఎవరన్నా ఒక్కడో? ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు? ముఖ్యమంత్రికి లేదు, అలాగే డిఫాక్టో సీఎంకి లేదు, బాగా ఆకాశానికి కౌరులు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు, ఉప ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి లేదు, మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు, సివిల్ సప్లైస్ మంత్రికి లేదు. ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికన్నా గింజ వెళ్తుందా? వెళ్తే కదా రైతుకు రేటు రావటానికి. మీరు ఇప్పించలేరు. కనీసం సరిహద్దు దాటి ఇస్తాక కూడా మీకు చేత కాదు. మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంట, బయట దేశాల్లో అమ్మాలంట, పంచసూత్రాలంట. అసలు ఈ డ్రామాలు ఎంతసేపు, ఈ డబ్బా కౌర్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే, మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు. రైతులు బాధలు చెప్తున్నాను. చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు. తెలుగు రైతులు అందరితో షూటింగ్ పెట్టాడు. వెళ్ళే స్పీచ్ చెప్తాడు. రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తా అంట. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి, తెలుసుకోండి. మీరెక్కిన ఈ 20 మాసాల్లో రైతుకి కాలర్ ఎగరేసుకోవటం సంగతి తర్వాత దేవుడెరుగు. ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తుందయ్యా. మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు. రైతుల్ని గాలికి వదిలేరు. ఇవాళ గాలికి వదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే, అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లను ఇంటికి పంపిస్తా అంటే పంపించు. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. పంపించు, తొందరగా పంపించండి చంద్రబాబు నాయుడు గారు, తొందరగా పంపించు. మీ ఎమ్మెల్యేలని ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపిస్తే అంత మంచిది. గన్మెన్ లేకుండా, పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పి రైతుల దగ్గరికి. పోలీసుల్ని, లోకల్ ఎస్ఐల్ని, లోకల్ కానిస్టేబుల్ని, లోకల్ సిఐని, డిఎస్పీని, తెలుగుదేశం గోండాలు లేకుండా ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్పండి. ఈ పాఠాలు, 5 పంచసూత్రాలు. మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని, లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి, అమెరికాలో అమ్ముకోండి. ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మండి. అద్భుతం, బోలంత రేటు వస్తుంది. చెప్పండి వెళ్ళి.